ఓం శాంతి 17/3/91 అవ్యక్తవాణి. సంతుష్టమణి శ్రేష్ఠాసనం పైన ఆసీనులు కావటం కోసం ప్రసన్న చిత్తులుగా నిశ్చింత ఆత్మగా కండి. అవ్యక్త బాబ్దాదా పిల్లలతో మాట్లాడారు. ఈరోజు బాబ్దాదా తన నలువైపుల సంతుష్టమణులను చూస్తున్నారు. సంగమయుగం ఉన్నదే సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టంగా తయారు చేసే యుగం. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత సంతుష్టత. సంతుష్టతయే గొప్పలో గొప్ప ఖజానా. సంతుష్టతయే బ్రాహ్మణ జీవితానికి పవిత్రత యొక్క పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీతో విశేషాత్మగా సహజంగా అవుతారు. సంతుష్టత యొక్క పర్సనాలిటీ లేనట్లయితే విశేషాత్మగా కూడా పిలవబడలేరు. ఈ రోజుల్లో 2 రకాల పర్సనాలిటీ గురించి మహిమ చేశారు. ఒకటి శారీరక పర్సనాలిటీ, రెండవది పొజిషన్ యొక్క పర్సనాలిటీ. బ్రాహ్మణ జీవితంలో ఏ బ్రాహ్మణ ఆత్మలోనైతే సంతుష్టత యొక్క మహానత ఉంటుందో వారి ముఖంలో, నడవడికలో సంతుష్టత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కూడా కనిపిస్తుంది. సంతుష్టతకు ఆధారము బాబా ద్వారా సర్వప్రాప్తులు లభించినటువంటి ప్రాప్తుల యొక్క సంతుష్టత. అంటే అన్ని ప్రాప్తులు బాబా ద్వారా లభించినటువంటి సంతుష్టత అనగా సంపన్న ఆత్మకి గుర్తు. అసంతుష్టతకు కారణం అప్రాప్తి, సంతుష్టతకు కారణం సర్వప్రాప్తులు. కాబట్టి బాబ్దాదా అందరి బ్రాహ్మణ పిల్లలకు బ్రాహ్మణ జన్మ తీసుకోవటంతోనే పూర్తి వారసత్వాన్ని ఇచ్చారు. లేక కొంతే ఇచ్చారా? కొందరికి చాలా ఇచ్చారా? అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. బాబ్దాదా నిరంతరము అందరి పిల్లలకు ఇదే చెప్తూ ఉన్నారు. బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చెయ్యాలి. వారసత్వము అంటే సర్వప్రాప్తులు. ఇందులో సర్వశక్తులు కూడా వచ్చేస్తాయి. గుణాలు కూడా వచ్చేస్తాయి. జ్ఞానం కూడా వచ్చేస్తుంది. సర్వశక్తులు, సర్వగుణాలు మరియు సంపూర్ణ జ్ఞానం. కేవలం జ్ఞానం కాదు, కానీ సంపూర్ణ జ్ఞానం. కేవలం శక్తులు మరియు గుణాలు కాదు, కానీ సర్వగుణాలు మరియు సర్వశక్తులు. కాబట్టి వారసత్వం సర్వం అనగా సంపన్నత. ఏ లోటు ఉండకూడదు. ప్రతి బ్రాహ్మణ పిల్లలకు పూర్తి వారసత్వం లభించింది. సొగం కాదు, పూర్తిగా లభించింది. సర్వగుణాలలో 2 గుణాలు మీకు, 2 గుణాలు వేరే వాళ్ళకి అలా పంచలేదు బాబా. పూర్తి వారసత్వం అనగా సంపన్నత, సంపూర్ణత. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి పూర్తి వారసత్వం లభిస్తుందో, మరి ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత తప్పకుండా ఉంటుంది. బాబ్దాదా సర్వ బ్రాహ్మణులకు సంతుష్టత పర్సనాలిటీని చూస్తున్నారు. ఎంతవరకు ఈ పర్సనాలిటీ ఏర్పడింది? బ్రాహ్మణ జీవితంలో అసంతుష్టత అనేది పేరుకు కూడా లేదు కదా. బ్రాహ్మణ జీవితం అంటేనే ఆనందమయమైన జీవితం. ఇదే పర్సనాలిటీలో ఉండటం, ఇదే ఆనందమయమైన జీవితము, సంతోషకరమైన జీవితం. కాబట్టి తపస్య అనగా సంతుష్టత యొక్క పర్సనాలిటీ నేత్రాలలో, ముఖంలో, నడవడికలో కనిపించాలి.
ఇటువంటి సంతుష్ట మణుల యొక్క మాలను తయారు చేస్తున్నారు. ఎంత పెద్ద మాల తయారయ్యి ఉంటుంది. సంతుష్టమణి అనగా ఏ రకమైనటువంటి మచ్చలు లేనటువంటి మణులు. సంతుష్టతకి గుర్తు సంతుష్టాత్మ నిరంతరము ప్రసన్న చిత్తులుగా స్వయాన్ని అనుభవం చేసుకుంటారు, ఇతరులు కూడా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్న చిత్త స్థితిలో ప్రశ్న చిత్తులు ఉండరు, ప్రశ్న చిత్తులుగా కారు. ఒక రకం ప్రసన్న చిత్తులు, రెండవ రకం ప్రశ్న చిత్తులు. ప్రశ్న అనగా క్వశ్చన్స్, ప్రసన్న చిత్తులు డ్రామా యొక్క నాలెడ్జ్ఫుల్ అయిన కారణంగా ప్రసన్నంగా ఉంటారు, ప్రశ్నలు వేయరు. ఏ ప్రశ్నలైతే మీకోసం లేక ఇతరుల కోసం ఉత్పన్నం అవుతాయో అవి ముందే స్వయాన్ని, వాటి సమాధానం స్వయంగా మీకు ముందే తెలిసిపోతుంది. ఇంతకుముందు కూడా వినిపించాను కదా, ఎందుకు ఏమిటి అనకండి, కానీ డాట్ బిందువు పెట్టండి. ఎందుకు ఏమిటి కాదు, ఫుల్ స్టాప్ పెట్టండి. ఒక్క సెకండులో విస్తారం, ఒక్క సెకండులో సారం. ఇటువంటి ప్రసన్న చిత్తులే నిరంతరము నిశ్చింతంగా ఉంటారు. కాబట్టి చెక్ చేసుకోండి, ఇటువంటి గుర్తులు సంతుష్టమణి అయిన నాలో ఉన్నాయా? బాబ్దాదా అందరికీ టైటిల్ ఇచ్చారు సంతుష్టమణి అని. కాబట్టి బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు, హే సంతుష్టమణులు, సంతుష్టంగా ఉన్నారా? మరి తిరిగి ప్రశ్న స్వయంతో అనగా స్వయం యొక్క పురుషార్థంతో, స్వయం యొక్క సంస్కారాలను పరివర్తన చేసుకునే పురుషార్థంతో, స్వయం పురుషార్థం యొక్క పర్సంటేజ్లో, స్టేజిలో సదా సంతుష్టంగా ఉన్నారా? మంచిది. రెండో ప్రశ్న, స్వయం యొక్క మనస, వాచ మరియు కర్మణ అనగా సంబంధ సంపర్కాల ద్వారా సేవలో సదా సంతుష్టంగా ఉన్నారా? 3 రకాల సేవ, కేవలం ఒక్క సేవ కాదు, 3 సేవలలో సదా సంతుష్టంగా ఉన్నారా? ఆలోచిస్తున్నారా? మీకు మీరు చూసుకుంటున్నారా ఎంతవరకు సంతుష్టంగా ఉన్నాము అని? మంచిది. మూడవ ప్రశ్న, సర్వ ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలో స్వయం ద్వారా లేక సర్వుల ద్వారా సదా సంతుష్టంగా ఉన్నారా? ఎందుకనగా తపస్య సంవత్సరంలో తపస్య సఫలత ఫలితం ఇదే ప్రాప్తి చేసుకోవటం. స్వయంలో, సేవలో, సర్వులలో సంతుష్టత ఉండాలి. 4 గంటలు యోగం చేశారు, చాలా బాగుంది. మరియు 4 నుండి 8 గంటల వరకు చేరుకుంటారు, ఇది కూడా మంచిదే. యోగం యొక్క సిద్ధి స్వరూపులుగా ఉండండి. యోగం విధి, కానీ ఈ విధితో సిద్ధి ఏం లభించింది? యోగం చెయ్యటం విధియే. యోగం యొక్క ప్రాప్తి సిద్ధి. ఏ విధంగా 8 గంటలు లక్ష్యం పెట్టుకున్నారు. మరి తక్కువలో తక్కువ 3 రకాల సంతుష్టత సిద్ధిని స్పష్టమైన శ్రేష్ఠ లక్ష్యం పెట్టుకోండి. కొంతమంది పిల్లలు స్వయాన్ని చాలా తెలివిగలవారిగా అనుకుంటూ సంతుష్టంగా ఉన్నామనుకుంటారు. అటువంటి సంతుష్టంగా కావటం కాదు. ఒక రకం హృదయపూర్వకంగా స్వీకరించటం, రెండవది బుద్ధి ద్వారా స్వీకరించటం. బుద్ధితో తనకి తాను అర్థం చేసుకుంటున్నారు, నేను సంతుష్టంగా ఉన్నాను, నాకేం చింత ఉంది, మేం నిశ్చింతంగా ఉన్నాం. కానీ బుద్ధితో స్వయాన్ని సంతుష్టంగా అనుకోవటము అంటే దాన్ని సంతుష్టత అనరు, యథార్థము అనుకుంటారు. సంతుష్టతకి గుర్తు స్వయంలో అనుభవం కావాలి. కేవలం బుద్ధితో నేను సంతుష్టంగా ఉన్నాను అనుకోవటం కాదు.
యథార్థంగా అర్థం చేసుకోవాలి, అంతేకాని కేవలం బుద్ధితో సంతృప్తి చెందాము అనుకోవటం కాదు. చిత్తము నిరంతరము ప్రసన్నంగా ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి. స్వయానికి పర్సనాలిటీ అనుకోండి, ఇతరులను కాదు భావించాల్సింది. ఇతరులు కూడా అనుకోవద్దు వీళ్ళు తనకి తాను గొప్పవాళ్ళుగా అనుకుంటున్నారు అని. అటువంటి వాళ్ళు సంతుష్టంగా ఉన్నట్లు కాదు. కానీ యథార్థమైన అనుభవం ద్వారా సంతుష్టాత్మగా కండి. సంతుష్టత అనగా హృదయంతో అంటే మనస్సు బుద్ధితో సదా విశ్రాంతిలో ఉంటారు, సుఖము శాంతి స్థితిలో ఉంటారు, అశాంతిలో ఉండరు, సుఖము శాంతి ఉంటుంది. ఇటువంటి సంతుష్టమణులు నిరంతరము బాబా మస్తకంలో మస్తకమణులు సమానంగా మెరుస్తారు. కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. సంతుష్టత బాబా నుండి మరియు సర్వుల ఆశీర్వాదాలను కలిగింపచేయిస్తుంది. సంతుష్టాత్మ సమయానుసారంగా నిరంతరము తనకి తాను బాబా మరియు సర్వుల ఆశీర్వాదాలనే విమానంలో ఎగురుతున్నట్లు అనుభవం అవుతుంది. ఈ ఆశీర్వాదాలే విమానం. కాబట్టి నిరంతరము మీకు మీరు విమానంలో ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఆశీర్వాదాలు అడగరు, కానీ ఆశీర్వాదాలు స్వయంగా వారి ముందు స్వతహాగా వస్తాయి. ఇటువంటి సంతుష్టమణులు అనగా సిద్ధి స్వరూపులైన తపస్వీలు, అల్పకాలికమైన సిద్ధులు కాదు, ఈ అవినాశి మరియు ఆత్మిక సిద్ధులు. ఇటువంటి సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీకు మీరు ప్రశ్నించుకోండి, నేనెవరిని? తపస్య సంవత్సరము ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. ప్రతి ఒక్కరూ యథాశక్తితో చేస్తున్నారు. ఇక ముందు కోసం కూడా ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహం కూడా చాలా మంచిది. ఇప్పుడు తపస్య ద్వారా ప్రాప్తులను స్వయంలో, జీవితంలో మరియు సర్వుల సంబంధ సంపర్కంలో ప్రత్యక్షం చెయ్యండి. మీకు మీరు అనుభవం చేసుకుంటున్నారు, కానీ అనుభవాన్ని కేవలం మనస్సు బుద్ధితో అనుభవించారా? అంతేకాని బుద్ధి వరకు మనస్సు బుద్ధితో అనుభవించారా? అంతవరకే పరిమితం ఉంచుకోకండి. దాన్ని నడవడిక మరియు ముఖంలోకి తీసుకురండి, సంబంధ సంపర్కాలలో తీసుకురండి. అప్పుడే ముందు స్వయంలో ప్రత్యక్షమవుతుంది, తిరిగి సంబంధాలలో ప్రత్యక్షమవుతుంది, తిరిగి విశ్వం యొక్క స్టేజ్ పైన కూడా ప్రత్యక్షమవుతారు. అప్పుడే ప్రత్యక్షత యొక్క నినాదాలు మ్రోగుతాయి. ఏ విధంగా మీ స్మృతి చిహ్నం యొక్క శాస్త్రాలలో కూడా ఏం చెప్పారు? శంకరుడు 3వ నేత్రం తెరిచాడు, వినాశనం అయిపోయింది. అంటే శంకరుడు అనగా అశరీరి తపస్వీ రూపం. వికారాలనే సర్పాన్ని మెడలో హారంగా చేసుకున్నాడు. అనగా నిరంతరము ఉన్నత స్థితి మరియు ఉన్నత ఆసనధారి. ఇదే 3వ నేత్రం అనగా సంపూర్ణత అనే నేత్రం, సంపన్నత యొక్క నేత్రం. ఎప్పుడైతే మీరు తపస్వీలు సంపన్నంగా సంపూర్ణ స్థితితో విశ్వ పరివర్తన యొక్క సంకల్పం చేస్తారో అప్పుడే ప్రకృతి కూడా సంపూర్ణంగా అలజడి యొక్క నృత్యం చేస్తుంది, ఉపద్రవాలను సృష్టించే నృత్యం చేస్తుంది. మీ అచంచల స్థితి మరియు ప్రకృతిలో అలజడి ఉంటుంది. ఎందుకంటే ఇంత మొత్తం విశ్వం యొక్క స్వచ్ఛత ఎవరు చెయ్యాలి? మనుష్యాత్మలు చెయ్యలేరు. గాలి, భూమి, సముద్రం, నీరు వీటన్నింటి యొక్క అలజడితోనే పరిశుభ్రత ఏర్పడుతుంది. ఇటువంటి సంపూర్ణ స్థితియే ఈ తపస్యతో తయారు చెయ్యాలి. ప్రకృతి కూడా మీ సంకల్పంతో ఆజ్ఞ ఎప్పుడు వింటుంది అంటే ఎప్పుడైతే ముందు స్వయాన్ని సదా మీ సహయోగి కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీ ఆజ్ఞ విన్నప్పుడు. ఒకవేళ స్వయం
సదా సహయోగిలు ఆజ్ఞ ప్రకారంగా వినకుంటే మరి ప్రకృతి ఎలా వింటుంది? అంటే మన కర్మేంద్రియాలే మన మాట వినకుంటే ప్రకృతి మన మాట ఎలా వింటుంది? కాబట్టి ఇంత పవర్ఫుల్ తపస్య, ఉన్నతమైన స్థితి ఉండాలి. సర్వులు ఒకే సంకల్పం, ఒకే సమయానుసారంగా ఉత్పన్నం కావాలి. సెకండ్ యొక్క సంకల్పం ఉండాలి, పరివర్తన. మరియు ప్రకృతి హాజరైపోవాలి. ఏ విధంగా విశ్వంలో ఉన్న బ్రాహ్మణ ఆత్మలు ఒకే టైంలో ప్రపంచ శాంతి కోసం యోగం చెయ్యమని చెప్తున్నారు. అందరూ ఒకే సమయంలో ఒకే సంకల్పము స్మృతి చిహ్నంగా ఉండిపోతుంది. ఇదే విధంగా సర్వుల యొక్క ఒకే సంకల్పంతో ప్రకృతి అలజడుల యొక్క డాన్స్ కూడా మొదలు పెడుతుంది. అందుచేతే చెప్తున్నాను, స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. ఈ పాత ప్రపంచంతో కొత్త ప్రపంచం ఎలా పరివర్తన చెందుతుంది? మీరు సర్వులు శక్తిశాలి సంకల్పాలతోనే సంఘటిత రూపంతో అందరి యొక్క ఒక్కొక్క సంకల్పం ఉత్పన్నమవుతుంది. అర్థమైందా ఏం చెయ్యాలో? తపస్య అని దీన్నే అంటారు. అంటే మనందరి మనస్సులో పరివర్తన అనే సంకల్పం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో ప్రకృతిలో కూడా అలజడి ప్రారంభమవుతుంది. మంచిది. బాబ్దాదా డబల్ విదేశీ పిల్లల్ని చూసి సదా హర్షిస్తూ ఉంటారు. అలా అని భారత్వాసీలను చూసి హర్షించరని కాదు. ఇప్పుడు డబల్ విదేశీల టర్ను, అందుకే చెప్తున్నాను. భారతదేశం పైన సదా ప్రసన్నంగా ఉంటారు. అందుకనే బాబా భారతదేశంలో వచ్చారు. మరియు మీరందరూ కూడా మీ అందరినీ కూడా భారత్వాసీగా తయారు చేశారు. ఈ సమయంలో మీరందరూ విదేశీలా లేక భారత్వాసులా? భారత్వాసీలో కూడా మధుబన్ వాసీలు. మధుబన్ వాసీగా కావటం నచ్చింది కదా. ఇప్పుడు తొందరగా సేవ పూర్తి చెయ్యండి, మధుబన్ వాసీగా అయిపోతారు. మొత్తం విశ్వంలో సందేశం త్వరగా ఇచ్చి పూర్తి చెయ్యండి. తిరిగి ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఇంకా మళ్ళీ పంపించను. అప్పటి వరకు స్థానం కూడా తయారవుతుంది. చూడండి, మైదానంలో పీస్ పార్క్ చాలా పెద్దది పడి ఉంది. అక్కడ ముందు నుండే ఏర్పాట్లు చెయ్యండి. తిరిగి మీకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎప్పుడైతే అటువంటి సమయం వస్తుందో ఆ సమయంలో మీరు మీ సూట్ కేస్ అటాచీ మీదనే నిద్రపోతారు. మంచాలు దొరకవు. ఆ సమయం కూడా వేరే విధంగా ఉంటుంది. ఇప్పటి విషయం వేరు. ఇప్పుడు సేవతో ఒకే సమయంలో మనసా వాచా కర్మణ ఒకేసారి సంకల్పంలో జరగాలి. అప్పుడే సేవ పట్ల తీవ్రగతి పెరిగినట్లు. మనసా ద్వారా పవర్ఫుల్, వాచా ద్వారా నాలెడ్జ్ఫుల్, సంబంధ సంపర్కం అనగా కర్మ ద్వారా లవ్ఫుల్. ఈ 3 అనుభూతులు ఒకే సమయంలో ఒకేసారి జరగాలి. దీన్నే అంటారు తీవ్రగతి యొక్క సేవ. మంచిది. శరీరంతో బాగున్నారు, మనస్సుతో బాగున్నారు. తిరిగి దూరం నుండి వచ్చారు. బాబ్దాదా కూడా దూరం నుండి వచ్చిన పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు. అయినా దూరం నుండి వచ్చేవారు మంచివాళ్ళు, ఎందుకంటే విమానంలో వచ్చారు. ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో వారికి బాబ్దాదా విశేషంగా మధుర స్మృతులను ఇస్తున్నారు. అయినా కూడా ధైర్యవంతులు బాగున్నారు. ఇక్కడి నుండి వెళ్తారు, మళ్ళీ నెక్స్ట్ రావటానికి టికెట్కి ధనాన్ని జమ చేసుకుంటారు. ఇది కూడా జ్ఞాపకం యొక్క విధానమే. వెళ్ళాలి 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 అంటే మధుబన్కి మళ్ళీ వెళ్ళాలి అని జమ చేసుకుంటారు. ఇక్కడ వచ్చారనుకోండి ఆలోచిస్తారు విదేశాలకు వెళ్ళాలి. వెళ్ళే సమయం అయితే వెళ్తారు, వెళ్ళటంతో పాటు మళ్ళీ రావటం గురించి ఆలోచిస్తారు. ముందు ముందు ఇటువంటి సమయం కూడా వస్తుంది. గవర్నమెంట్ కూడా అనుకుంటుంది
ఆభు యొక్క శోభ ఈ బ్రాహ్మణ ఆత్మలే అని. మంచిది. ఇలా నలువైపులా సర్వమహాన్ సంతుష్ట ఆత్మలకు, సదా ప్రసన్న చిత్తులు, నిశ్చింతంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, నిరంతరము ఒకే సమయంలో 3 సేవలు చేసే తీవ్ర గతితో సేవాధారి ఆత్మలకు, సదా శ్రేష్ఠ స్థితి అనే ఆసనధారి తపస్వి ఆత్మలకు బాబ్దాదా యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో పాటు అవ్యక్త బాబ్దాదా కలయిక. అందరూ తనకి తాను హోలీ హంసగా అనుకుంటున్నారా? హోలీ హంస యొక్క విశేష కర్మ ఏంటి? ప్రతి ఒక్కరూ చెప్పారు. ఏవైతే విశేషతలు విన్నానో అవి ప్రాక్టికల్గా కర్మలలో వచ్చాయా? ఎందుకంటే కేవలం మీరు బ్రాహ్మణులు తప్ప ఇంకెవరినీ హోలీ హంస అనలేరు. అందుచేత నషాగా చెప్పండి. ఏ విధంగా బాబా నిరంతరము పవిత్రమైన వారు, నిరంతరము సర్వశక్తులు కర్మలలోకి తీసుకొస్తారు. ఇదే విధంగా హోలీ హంసలు కూడా సర్వశక్తులను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేవారు మరియు సదా పవిత్రంగా ఉంటారు, ఉండేవారు మరియు నిరంతరము ఉంటారు. 3 కాలాలు గుర్తున్నాయి కదా. బాబ్దాదా పిల్లలను అనేకసార్లు ఎన్నోసార్లు పాత్ర వహించినటువంటి పాత్రని చూసి హర్షిస్తున్నారు. అందుచేత కష్టం అనిపించట్లేదు. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ఎప్పుడు కష్టం అనే శబ్దం కలలో కూడా రాదు. బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో కష్టం అనే పదం ఉందా? ఎక్కడ చిన్న అక్షరాలు కూడా లేవు కదా. మాయ యొక్క నాలెడ్జ్ఫుల్ అయ్యారా? ఎక్కడైతే ఫుల్ ఉంటుందో అక్కడ ఫెయిల్ కారు. ఫెయిల్ అయ్యిన దానికి కారణం ఏంటి? తెలిసి కూడా ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? ఒకవేళ ఎవరైనా తెలుసుకున్నారు, ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళని ఏమంటారు? ఏ విషయమైతే ఉంటుందో ఫెయిల్ అవ్వటానికి కారణం ఏదో ఒక విషయానికి ఫీల్ అయినట్లు. ఫీలింగ్ ఫ్లూ రోగం. మరియు ఫ్లూ ఏం చేస్తుందో తెలుసా? బలహీనం చేస్తుంది. దానికంటే చిన్న విషయము పెద్దదిగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫుల్గా కండి, ఫెయిల్ కాకండి, పాస్ అవ్వండి. ఏ విషయమైతే వస్తుందో దాన్ని పాస్ చేస్తూ వెళ్ళండి. పాస్ విత్ హానర్గా అయిపోతారు. కాబట్టి పాస్ చెయ్యండి, పాస్ అవ్వండి, సమీపంగా ఉండండి. ఎప్పుడైతే నషాతో చెప్తున్నారో బాబ్దాదా ద్వారా, ఎంతైతే నాకు బాబ్దాదా అంటే నాకు ఎంత ప్రేమ ఉందో అంత ఇంకెవరికీ లేదు అని. కాబట్టి ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో సమీపంగా ఉంటారా లేక దూరంగా ఉంటారా? సమీపంగా ఉండాలి, పాస్ అవ్వాలి. యూకే వారు బాబ్దాదా యొక్క సర్వ ఆశలను పూర్తి చేసేవారు. అందరికంటే నెంబర్ 1 బాబా యొక్క శుభ ఆశ ఏంటి? విశేషంగా యూకే వారి కోసం చెప్తున్నారు. పెద్ద పెద్ద మైకును తీసుకురండి. బాబాని ప్రత్యక్షం చేయటం కోసం నిమిత్తంగా అయ్యారు. బాబాకు సమీపంగా రావాలి. ఇప్పుడు యూకేలో, అమెరికాలో, విదేశాలలో మైకును తయారు చేయండి. కానీ ఒక రకం సహయోగిలు ఇంకొక రకం సహయోగిలను సమీపంగా తీసుకురావటం, అటువంటి మైకును తయారు చేయండి. ఏ విధంగా సేవలో వృద్ధి బాగా జరుగుతూనే ఉంటుంది. మంచిది. రష్యా వాళ్ళు చిన్నపిల్లలు కానీ అదృష్టవంతులు. బాబాకి మీరంటే చాలా ప్రేమ. మంచిది. బాబ్దాదా కూడా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడు శ్రమని మర్చిపోయారు కదా. మంచిది. బాబ్దాదాకు సమీపాత్మలు ఇదే అనుభవం చేసుకుంటున్నారా? సమీపాత్మలు ఉంటారు. సమీపతకి గుర్తేంటి?
సమీపతకి గుర్తు సమానంగా కావటం. కాబట్టి నిరంతరము ప్రతి కర్మలో మీకు మీరు బాబా సమానంగా అనుభవం చేసుకుంటున్నారా? బ్రహ్మా బాబా యొక్క శ్రేష్ఠ సంకల్పం ఏముండేది? బాబా ఏదైతే చెప్పారో అది చెయ్యటం. బ్రహ్మా బాబా, శివ బాబా ఏది చెప్తే అది చేశారు. కాబట్టి మీ అందరి సంకల్పం కూడా అలాగే ఉందా? ప్రతి సంకల్పంలో దృఢత్వం ఉందా? లేక కొన్నింటిలో ఉండి కొన్నింటిలో లేదా? ఎందుకనగా ఏ విధంగా బ్రహ్మా బాబా దృఢ సంకల్పంతో ప్రతి కార్యంలో సఫలతని పొందారు, ఇదే విధంగా దృఢత సఫలతకు ఆధారంగా అయ్యింది. ఇలా ఫాలో ఫాదర్ చెయ్యండి. అనేక మాటల యొక్క విశేషతలు ఏముండేది? బాబా మాటల యొక్క విశేషత ఏముండేది? మీకు మీరు చెక్ చేసుకోండి. ఆ విశేషతలు మనలో ఉన్నాయా? ఇదే విధంగా కర్మలలో విశేషత ఏముండేది? కర్మ మరియు యోగం వెంటనే ఉన్నాయా? ఇలా కర్మలో కూడా చెక్ చేసుకోండి, తిరిగి చూసుకోండి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో ఎంత సమీపంగా ఉన్నాము. ఎంత సమీపంగా ఉంటే అంత సమానంగా ఉంటారు. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనుకున్నారు, ఇదే ప్రాక్టికల్లో కర్మ చేసి చూపించారు. ఇలా బాబా సమానంగా అయ్యేవారు కూడా ఇదే కర్మను ఫాలో చెయ్యండి. అప్పుడే అంటారు బాబా సమానము. అంత ధైర్యం ఉందా? ఎప్పుడు నిరుత్సాహం చెందరు కదా. గడిచిపోయింది ఎట్లాగూ గడిచిపోయింది. ఫ్యూచర్ గురించి కాదు చెయ్యాల్సింది. ఫ్యూచర్ కోసం ఇదే బ్రహ్మా బాబా సమానంగా దృఢ సంకల్పం చెయ్యండి. ఎప్పుడు నిరుత్సాహం చెందవద్దు, సదా సంతోషంగా ఉండండి. ఫ్యూచర్ కోసం అంత ధైర్యం ఉందా? మాయ కదిలించినా కూడా కదలకూడదు. ఒకవేళ మాయను జయించే దృఢ సంకల్పం ఉన్నట్లయితే మాయ ఏమీ చెయ్యలేదు. నిరంతరము ఇదే స్మృతి ఉండాలి. ఎంత పెద్ద రూపంతో మాయ వచ్చినా కానీ నథింగ్ న్యూ. ఎన్నోసార్లు విజయిగా అయ్యారు, తిరిగి విజయిగా కావటం గొప్ప విషయం కాదు. ఒకవేళ మాయ కదిలించినా, ఎంత పెద్ద రూపంతో వచ్చినా ఏం చేస్తారు? ఆ సమయంలో మార్గం తీయకండి, ఎగిరిపోండి. సెకండ్లో ఎగిరే కళ కోసం పర్వతం కూడా దూదిపింజంగా అవుతుంది. ఎంత పెద్ద పర్వత రూపం ఉన్నా కానీ భయపడకండి, గాబరా చెందకండి. కాగితం పులి, కాగితం పర్వతం లాంటిది. ఇలా పవర్ఫుల్ ఆత్మలు బ్రహ్మా బాబాని ఫాలో చేసి సమీపంగా మరియు సమానంగా అవుతారు. ఈ డ్రామాలో శ్రేష్ఠ యుగము సంగమ యుగంలోని శ్రేష్ఠ ఆత్మలు. ఇదే అనుభవం చేసుకుంటున్నారా? సంగమ యుగం యొక్క మహిమ బాగా గుర్తుందా? ఎందుకనగా సంగమ యుగానికి వరదానం లభించింది. సంగమ యుగంలోనే వరదాత వరదానాలతో ఒడి నింపుతారు. మీ అందరి బుద్ధి రూపీ జోలి వరదానాలతో నిండింది కదా. ఖాళీ అయితే లేదు కదా. కొంత ఖాళీ అయిందా, లేక అంతే నిండుగా ఉందా? ఇతరులకు కూడా ఇవ్వగలిగేంత. ఎందుకంటే వరదానాల ఖజానా ఎటువంటిది అంటే ఎంత ఇతరులకు ఇస్తారో అంత మీలో నిండుతుంది. ఇస్తూ వెళ్ళండి, వృద్ధి అవుతుంది. ఎంత పెంచుకోవాలనుకుంటే అంత ఇస్తూ వెళ్ళండి. ఇచ్చే విధి వచ్చు కదా. ఎందుకంటే తెలుసు ఇదంతా మీ పరివారము, అందరూ మీ సోదరులు. కాబట్టి పరివారం ఖాళీ ఉండటం చూడలేరు కదా, జాలి కలుగుతుంది కదా. ఎందుకంటే ఏ విధంగా బాబానో అదేవిధంగా పిల్లలు. కాబట్టి నిరంతరం చెక్ చేసుకోండి. నేను దయాసాగరుడైన బాబా పిల్లవాడిగా అయ్యి ఎంతమంది ఆత్మలపైన దయ చూపించాను.
కేవలం వాచాతో కాదు, కానీ మనస, మన వృత్తితో, వాయుమండలం ద్వారా కూడా ఆత్మలను బాబా ద్వారా లభించిన శక్తులు ఇవ్వగలగాలి. కాబట్టి మనసా సేవ చేయటం వచ్చా? ఎప్పుడైతే కొద్ది సమయంలో మొత్తం విశ్వం యొక్క సేవ సంపన్నం చెయ్యాలి, మరి తీవ్రగతితో సేవ చెయ్యండి. ఎంతైతే స్వయాన్ని సేవలో బిజీ ఉంచుకుంటారో అంతే స్వయం సహజంగా మాయాజీతుగా అవుతారు. ఎందుకంటే ఇతరులను మాయాజీతుగా తయారు చేయటంతో ఆ ఆత్మల యొక్క ఆశీర్వాదాలు మీకు సహజంగా ముందుకు తీసుకెళ్తాయి. మాయను జయించటం అంటే సహజంగా అనిపిస్తుందా లేక కష్టం అనిపిస్తుందా? మీరు ఎప్పుడైతే బలహీనంగా అవుతారో అప్పుడు మాయా శక్తిశాలిగా అవుతుంది. మీరు బలహీనంగా కాకండి. బాబా నిరంతరము కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క పిల్లవాడు మాయాజీతుగా కావాలి. కాబట్టి ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు ఏది కోరుకుంటారో అదే చేస్తారు. బాబాతో అయితే ప్రేమ ఉంది కాబట్టి ప్రేమించండి. ఎప్పుడైతే ఎక్కువ జ్ఞాపకం ఉంటుందో బాబా నా ద్వారా ఇదే కోరుకుంటున్నారు అనుకున్నప్పుడు స్వతహాగా శక్తిశాలిగా అవుతారు మరియు మాయాజీతుగా అవుతారు. మాయా వచ్చేది ఎప్పుడు అంటే బలహీనంగా అయినప్పుడు. కాబట్టి నిరంతరము మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి. మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యే విధానం నడుస్తూ తిరుగుతూ జ్ఞాపకం యొక్క శక్తి మరియు సేవ యొక్క శక్తి రెండింటిలో బిజీ ఉండండి. బిజీ ఉండటము అనగా మాయను జయించటం. రోజు మీ మనసు యొక్క టైం టేబుల్ తయారు చేసుకోండి. మనసు బిజీగా ఉన్నప్పుడే మనసుని జయించి మాయాజీతుగా అవుతారు. మంచిది. అందరూ మీకు మీరు ఈ సమయంలో సింహాసనాధికారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? డబల్ సింహాసనమా లేక సింగలా? ఆత్మ యొక్క భృకుటి సింహాసనం గుర్తుందా? భృకుటి సింహాసనం కూడా హృదయ సింహాసనం అయితే గుర్తుంది. ఒకవేళ భృకుటి సింహాసనం మర్చిపోయారు అంటే దేహాభిమానంలో వచ్చేస్తారు, తిరిగి పరవశం అయిపోతారు. నిరంతరము ఇదే స్మృతి ఉండాలి, నేను ఈ సమయంలో ఈ శరీరానికి యజమానిని. కాబట్టి యజమాని తన రచనకు వశం ఎలా అవుతారు? ఒకవేళ యజమాని తన రచనకు వశమైపోయారు అంటే మోహానికి వశమైపోయినట్లు. అభ్యాసం చెయ్యండి. కర్మ చేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, నేను యజమానత్వం యొక్క సీట్లో సెట్ అయ్యి ఉన్నానా? కిందకైతే రావట్లేదు కదా. కేవలం రాత్రి చెక్ చేసుకోకండి, కర్మ చేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. చెప్పేటప్పుడు కూడా ఏమంటారు? కర్మ చేసే ముందు ఆలోచించి చెయ్యండి అంటారు. అంతేకాని ముందు చెయ్యండి తర్వాత ఆలోచించండి అనరు. తిరిగి నిరంతరము యజమానత్వం యొక్క స్మృతి మరియు నషాలో ఉంటారు. సంగమ యుగంలో బాబా వచ్చి యజమానత్వం యొక్క సీట్ పైన సెట్ చేశారు. స్వయంగా భగవంతుడు మీకు స్థితి అనే సీట్ పైన కూర్చోబెట్టారు. కూర్చోండి, ఆ విధంగా కూర్చోండి అని చెప్తున్నారు. సారము: ఏ బ్రాహ్మణ ఆత్మలో అయితే సంతుష్టత మహానత ఉంటుందో వారి ముఖంలో నడవడికలో కూడా సంతుష్టత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది మరియు శ్రేష్ఠ స్థితి అనే పొజిషన్ యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. సంతుష్టత అనగా సంపన్న ఆత్మ. అసంతుష్టతకు కారణము అప్రాప్తి, సంతుష్టతకి కారణం సర్వప్రాప్తులు. సంతుష్టమణి అనగా మచ్చలేని మణులు. సంతుష్టతకి గుర్తు సంతుష్టాత్మ నిరంతరము ప్రసన్న చిత్తులుగా స్వయంగా అనుభవం చేసుకుంటారు, ఇతరులు కూడా ప్రసన్నంగా ఉంటారు. ప్రసన్న చిత్త స్థితిలో ప్రశ్న చిత్తులుగా కారు.
ప్రశ్న అనగా క్వశ్చన్. దృఢత సఫలతకు ఆధారం. నిరంతరము సర్వశక్తివాన్గా అయ్యే విధానం నడుస్తూ తిరుగుతూ జ్ఞాపకం యొక్క శక్తి మరియు సేవ యొక్క శక్తిని ఇవ్వటంలో బిజీ ఉండండి. బిజీ ఉండటము అనగా మాయను జయించటం. రోజు మీ మనసు టైం టేబుల్ తయారు చేసుకోండి. మనసు బిజీగా ఉన్నట్లయితే మంజీత్ జగజ్జీత్గా అయిపోతారు. మంచిది. ఓం శాంతి.